నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆగస్టు 25 నుండి క్యూఆర్ కోడ్ రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్. లార్వా దశలోని దోమలను నియంత్రించే దిశగా గమ్మూచి చేపలను విడుదల చేసిన చైర్పర్సన్ టి రాధిక. అనధికార లేఅవుట్ లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు సవరించిన చట్టం సేవలు వినియోగించుకోండి. కమిషనర్ విఎం లక్ష్మీపతి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దారులకు మెరుగైన ప్రయోజనాలను కల్పిస్తూ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డును ఆగస్టు మాసాంతంలో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న రేషన్ ప్రక్రియలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డు ప్రాధాన్యతను సంతరించుకోవాలని తెలిపారు. 16,08,612 దరఖాస్తులు రాగా 15,32,758 ఆమోదం పొందినట్టు తెలిపారు. 4.72% తొలగించామన్నారు. రాష్ట్రంలో 1,45,97,486 మందికి ఉచితంగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 96.05% పూర్తి చేసి దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఆగస్టు 25 నుండి 31వ తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మంత్రి మనోహర్ వివరించారు. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్ లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. లార్వా దశలోని దోమలను నియంత్రించడం లక్ష్యంగా నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో గంబూసియా చేపలను వదలడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పేర్కొన్నారు. స్థానిక చిన్నరావూరు సత్యనారాయణ పార్కులో గల చెరువులో మంగళవారం మలేరియా, ఫైలేరియా విభాగాల సహకారంతో లార్వా దశలోని దోమలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా గంబూసియా చేపలను వదిలే కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపేని రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నరావూరు చెరువులో గంబూసియా చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులోని దోమల సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. లార్వా దశలోనే దోమలను నియంత్రించే గంబూసియా చేప పిల్లలను నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వదలడం ద్వారా కొంతమేర దోమలను నియంత్రించగలుగుతామన్నారు. ప్రజలు పారిశుద్ధ్య పనుల సిబ్బందికి తమ పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యర్థాలను అందించడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, దోమల నియంత్రణకు కొంత అవకాశం లభిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి మాట్లాడుతూ ఎటువంటి రసాయనిక పదార్థాలు వినియోగించకుండా దైవిక విధానంలో గంబూసియా చేప పిల్లలను వదలడం వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశం కలుగుతోందన్నారు. ఈ చేపలు 6 నెలల వయసు నుండి 3 సంవత్సరాల వరకు జీవిస్తాయని తెలిపారు. మున్సిపల్ హెల్త్ అధికారి మువ్వా యేసుబాబు మాట్లాడుతూ ఒక గంబూసియా చేప రోజుకి 180 నుంచి 300 దోమ లార్వాలను తింటుందని, ఆక్సిజన్ తక్కువగా ఉన్న నీటిలోనూ తక్కువ నీటి పరిమాణం ఉన్న నీటి కుంటల్లోనూ గంబూసియా చేపలు సునాయాసంగా జీవిస్తాయని, వీటి ఆహారం కేవలం దోమల లార్వానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మలేరియా విభాగం పట్టణ యూనిట్ అధికారి ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఐజి రవికుమార్, మలేరియా సూపర్వైజర్లు, సిబ్బంది, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చిన్నరావూరు పార్క్ నందు సత్యనారాయణ పార్క్ దగ్గర ఈ గంబూసియా ఫిష్ అనేది వేయటం జరిగింది. ఈ దోమల నివారణ చాలా తగ్గిస్తుంది కాబట్టి ఈ చేపని ఈ చెరువులో వేయటం జరిగింది. ఇక్కడే కదండి, ఇంకా ఎక్కడ పార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పార్కుల్లో నిలవున్న చోట ఎక్కడైతే పంట కాలువలు కానీ ఏదైనా కానీ ఆయిల్ బాల్స్ లాంటి ఈ దోమలు అనేది పెరగకుండా ఉండటానికి ఈ చెరువుల్లో కానీ ఇలాంటి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేయమని మా హెల్త్ ఆఫీసర్కి కూడా చెప్పడం జరిగింది. దానిలో సందర్భంగా ఈ రోజున మా అధికారులు, కమిషనర్ గారు అందరూ రావటం జరిగింది. అలానే మనం వార్డుల్లో కూడా వెళ్తుంటే చాలా వరకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ దోమల మూలాన.
ఇంట్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలండి. అలానే ఫ్రిడ్జ్లో కానీ పాత వస్తువులు కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ కుండీల్లో ఎక్కువగా కుండీల్లో నీట నిలవ ఉంటానా ఈ దోమలు అనేది కూడా పెరుగుద్ది కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దోమ వల్ల మళ్ళీ విష జ్వరాలు ఎలాంటి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇలాంటి టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తాయి. ముఖ్యంగా బోధకాలు, ఈ దోమకాటుకి బోధకాలు అలాంటివి వస్తాయి కాబట్టి ఇది వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల దోమల వ్యాప్తి బయోలాజికల్గా మనం ఏ రకమైన చర్యలు లేకుండా, రసాయన చర్యలు కానీ ఏమి లేకుండా డైరెక్ట్గా చేపలను దోమల లార్వాని ప్యూపాని రెండింటిని మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఇది ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనం మరి నీటి కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో కనుక ఈ చేపలను వేసుకోవడం వల్ల మనం అడల్ట్ దోమ అంటే పెద్ద దోమగా మారక ముందే మనం వీటిని నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఇవి పట్టణంలో ఈ రకమైన ఏర్పాట్లు మన మలేరియా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయటం, దానికి మన గౌరవ చైర్పర్సన్ గారు అట్లాగే హెల్త్ గారు ఇతర సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి టౌన్లో విస్తృతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిరంతరంగా చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి దోమల లార్వాలను తింటాయి. సో ఇది ఒక బయలాజికల్ మెథడ్ ఆఫ్ మస్కిటో కంట్రోల్. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ చేపల ద్వారా మనం దోమల ఉత్పత్తిని నివారించవచ్చు. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రతిరోజు 180 నుంచి 300 దోమల లార్వాలను తింటాయండి ఒక్కొక్క చేప. సో ఈ చేప ప్రతి 21 రోజులకు 15 చేపలను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఈ చేపలు బతుకుతాయి. తర్వాత ఈ చేపలు లోతు తక్కువ ఉన్న నీళ్ళల్లో కూడా బతుకుతాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఈ చేపలు బతుకుతాయి. ఈ మలేరియా దోమల నివారణలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ చేపలను వదలటం జరిగింది. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చట్టంలో సవరణ చేసినట్లు అక్టోబర్ వరకు ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నవారు, ఫ్లాట్లు ఉన్నవారు విధిగా నిర్దేశించిన సమయంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు చెల్లించి 45 రోజుల్లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. లేఅవుట్ భూమి విలువను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సవరించిన జీవోను వినియోగించుకోవడం ద్వారా ఫీజులో రాయితీ కూడా ఉంటుందన్నారు. అక్రమ లేఅవుట్, ఫ్లాట్లు ఉన్నవారు అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ లక్ష్మీపతి సూచించారు. అనధికారికంగా మనకి ప్లాట్లు కానీ లేఅవుట్ భూమి కానీ మనకు కలిగి ఉన్న ఎడల దానికి మనం 45 రోజుల లోపు కనుక సంబంధిత సర్వేలు, ఇంజనీర్ల ద్వారా దాన్ని ప్లాన్లు గీయించి సబ్మిట్ చేసి తద్వారా 45 రోజుల లోపు కనుక మీరు కనుక సంబంధిత ఫీజులు అంటే ఎంత మామూలుగా 50% నుంచి 10,000 వరకు చెల్లించాలా. ఏది లేఅవుట్ భూమి వాల్యూని బట్టి దాని ప్రకారం చెల్లించిన ఎడల మీకు క్రమబద్ధీకరించడానికి ఈ డబ్బులు చెల్లించి 45 రోజుల లోపు కనుక ఈ జీవోని అనుసరించి కనుక చేయగలిగితే చాలా రాయితీలో ఫీజు కూడా రాయితీ ఇవ్వబడుతూ ఉంది. అలాగే మీ అందరూ కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే లేఅవుట్ భూములు క్రమబద్ధీకరించుకోకుండా ఉన్నటువంటి ప్లాట్లని వెంటనే సంబంధిత మేము చెప్పినటువంటి మన సర్వేర్లు ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్ల ద్వారా వాటిని ప్లాన్ తయారు చేయించుకొని మీరు వెంటనే నిర్ణీత ఫీజు కనుక ఒక మున్సిపాలిటీ ద్వారా చెల్లించేసి మీరు మీ భూములన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని తప్పనిసరిగా మీరు 3 నెలల వ్యవధిలో పూర్తి కావాలి ఈ పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క లేఅవుట్ భూములను వెంటనే మీరు క్రమబద్ధీకరించుకొని మీ భూ హక్కుదారులుగా మీరు మారాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఆన్లైన్ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో మీకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కు పత్రాలు, ప్లానులతో అపరాధ రుసుములో 50% చెల్లించి దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. 90 రోజులు దాటిన తర్వాత అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 90 రోజుల లోపల మీరందరూ కూడా మీరు కొనుగోలు చేసినటువంటి అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లు రెగ్యులైజ్ చేసుకోవడానికి మీరు వెంటనే అప్లై చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సైడ్ కాలంలో వేయడం వల్ల కల్వర్ట్లు క్రింద వ్యర్థాలు నిలిచిపోవడంతో నీటి పారుదలకు అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు తమ నివాసాలను వ్యర్థాలను 2 బుట్టల విధానం ద్వారా శానిటేషన్ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ 25వ వార్డు ప్రజలను ఉద్దేశించి అన్నారు. పురపాలక సంఘం ద్వారా పట్టణంలోని వార్డుల్లో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనుల భాగంగా మంగళవారం 25వ వార్డులో నిర్వహించిన గ్యాంగ్ వర్క్ పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డు కౌన్సిలర్ తాడివేని రామయ్య,
వార్డు సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వర్షాల కారణంగా కాలువలు పొంగి రోడ్లపైకి రాకుండా స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను నిర్వహించడం పట్ల చైర్పర్సన్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ వార్డులో పారిశుద్ధ్య పనులు చేయడం వల్ల దోమల ఉధృతి తగ్గుతుందన్నారు. ప్రజలు కాలువలో వ్యర్థాలు వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఎక్కడైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్ల కాడ మరింత క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాం. ఈ వార్డులో వచ్చేసి లైట్లు లేవని చెప్పాను, అది కూడా త్వరలో నేను వేపిస్తానని చెప్తాం జరిగింది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల్లో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుతున్నాం. ఈ వార్డుల్లోకి వెళ్తున్నా కూడా ఎక్కువగా ఎంక్రోచ్మెంట్ ఈ కాలువల మీద బండలు ఒకటి, స్లాపులు ఒకటి వేయటానా, అక్కడ సిల్ట్ అనేది ఉంటానా అది ఆగిపోతుంది. మురుగంతా అక్కడ వచ్చేసి ఆగిపోతుంది. ఈ వర్షాకాలంలో ఆ వాటర్ అనేది రోడ్డు మీద వస్తుంది. ఆ మురుగు వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి. ఆ పెరుగుతాన మనకి పిల్లలు ఉన్నారు, మన జాగ్రత్త మనం చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో విషపు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే ముఖ్యంగా మాన్యువల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దోమల్ని నివారించాలంటే మనం చేయాల్సింది మా మున్సిపాలిటీ నుంచి మేము పనిచేపిస్తున్నాము. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మాకు తీసే విధంగా కాలువలని ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ డ్రైన్స్ సంబంధించి ఎక్కడికెక్కడ షిల్ట్ పేరుకుపోయింది, షిల్ట్ కానీ లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద ఎక్కడన్నా వేస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మొత్తం తొలగిచ్చేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టారు ఈ వార్డుకి సంబంధించి ఈ రోజున. అట్లానే రేపు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడున్న ప్రజలు కూడా గుర్తుంచుకొని మరి మనం తడి చెత్త పొడి చెత్తను కానీ మరి అట్లానే చక్కగా వచ్చిన మున్సిపాలిటీ స్టాఫ్కి రోజు ఇస్తే బాగుంటుంది. కాలువల్లో అన్నాలు వేయటం కానీ అలాంటి వేయటం వలన మరి వర్షాకాలం సీజన్లో మనకు అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ అంటురోగాలు వచ్చే పరిస్థితిలో ముఖ్యంగా మరి డెంగ్యూ అని, మలేరియా అని ఇలాంటి రోగాలు వస్తే మరి చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గ్రహించి ఈ కాలువల్లో ఏమి వేయకుండా, వేస్ట్ పదార్థాలు ఏమి వేయకుండా చక్కగా మున్సిపల్ స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి మరి తడి చెత్త పొడి చెత్త బుట్టలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి సహకరిస్తే ఈ వార్డు బాగుంటుందని చెప్పి ఈ వార్డు కౌన్సిలర్గా నేను మనవి చేసుకుంటున్నాను. డెంగ్యూ, మలేరియా వ్యాధులను అరికట్టేందుకు దోమలను ఉత్పత్తి దశలోనే నియంత్రించాల్సిన అవసరం ఉందని సుల్తానాబాద్ జీజీహెచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ రక్షిత్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ మాసోత్సవాల భాగంగా మంగళవారం సుల్తానాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సుందరయ్య నగర్ లో డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మార్తా కాలేజ్ నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొని దోమల నియంత్రణకు పాటించవలసిన విషయాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ జీజీహెచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ రక్షిత్ మాట్లాడుతూ లార్వా దశలోనే దోమలను అంతం చేయడం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించవచ్చని అన్నారు. ప్రజల అవగాహనతో పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల కూడా మంచినీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లోనే దోమలు తమ ఉత్పత్తులను పెంచుకుంటాయని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. డెంగ్యూ అంటే విష జ్వరాలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఏవో కమలాకర్, కరెస్పాండెంట్ యనమల ఈశ్వర్, సుల్తానాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకురాలు సరోజిని, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ కరీముల్లా, వేణుగోపాలరావు, శ్రీనివాసరావు, శరత్ బాబు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది వర్షాకాలం కాబట్టి నీరు నిల్వలు అనేటువంటివి ఉంచకుండా అలాంటి ఉన్న చోట వాటికి మూతలు పెట్టడం, ఈ టెంకాయలు వీటిల్లో ఏంటి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఆ నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లోంచి లార్వాలు వచ్చి అక్కడ దోమలు అనేవి వస్తూ ఉంటాయి. అవి దోమలుగా మారక ముందే లార్వా స్టేజ్లో, ఆ గుడ్ల స్టేజ్లో ఉన్నప్పుడే వాటిని మనం చంపాలి, వాటిని నివారించగలుగుతాం. ఈ నీటి నిల్వల్ని మనం చేయాలి. దానికి భాగంగానే మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఇక్కడ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఉన్నారో చాలా వారు ఏంటంటే కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఫ్రైడే కూడా ఫ్రైడే డ్రై డే కార్యక్రమంగా పరిగణించి
సో ప్రతి ఫ్రైడే కూడా వాళ్ళు ఏంటనంటే నిబద్ధతతోటి ప్రతి ఇంటి పరిసరాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని గురించి అవగాహన కల్పించడం లాంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా, ఈ ప్రాంతంలో ప్రజలు కూడా సహకరించాలని ఈ మెడికల్ సిబ్బందితోటి కోరుకుంటాం. ముఖ్యంగా ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో తొట్లు కానీ గాబులు కానీ, ముఖ్యంగా ఫ్రిడ్జ్ కనుక ఉన్నట్లయితే వెనక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో నిండిందాక మార్చరు, కానీ ఆ ట్రేలో ఆ టెంపరేచర్కి చాలా ఇష్టంగా దోమ పెరుగుతుంది. సో ఆ ట్రే కనుక తీసి వారానికి ఒకసారి మార్చి పెట్టుకున్నట్టయితే చాలా దోమ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా కూలర్స్ ఉన్నాయి, కూలర్స్లో అడుగున నీళ్లు పోస్తాము, ఆ నీళ్లు తగ్గితే మళ్ళీ పోస్తాం తప్ప దాన్ని పూర్తిగా పారబోసి పట్టుకోము, అదొక ఇబ్బందికరంగా ఉంది. సో ఎవరికైనా కూలర్స్ కనుక ఉన్నట్లయితే ఆ కూలర్స్ నీటిని పూర్తిగా పారబోసి మళ్ళీ పట్టుకోవాలి. అది కూడా వారానికి కనీసం ఒక్కసారైనా చేయాలి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఆ కూలర్లో కనుక మనం కొంచెం కొబ్బరి నూనె కనుక వేసినట్లయితే ఈ ఆయిల్ నీటి మీద ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అయ్యి లోపల ఉన్నటువంటి దోమలు లార్వాలు చచ్చిపోతాయి. కొత్త దోమ గుడ్లు పెడడానికి దగ్గరికి వచ్చినా కానీ అవి వెంటనే ఆ ఆయిల్ వాసన చూసి దూరంగా వెళ్ళిపోవడం వల్ల గుడ్లు పెట్టకుండా ఉంటాయి. సో దయచేసి ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం అనే ఒక మూల సూత్రాన్ని పాటించినట్లయితే దోమలు తగ్గుతాయి. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువాపు, జికా వైరస్ ఇలాంటి అన్ని రకాల వ్యాధులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు మరియు తెనాలి మండలం కంచెలపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను తెనాల్లోని ఆయన కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పొదిలి శ్రీనివాసరావు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు తెనాలి మండలం కంచెలపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం తెనాల్లోని ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సన్నిహితుల మిత్రుల సమక్షంలో ఆడంబరాలకు అతీతంగా ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును పొదిలి శ్రీనివాసరావు కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావును దుశ్శాలువాలతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ వేమూరు మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పొదిలి శ్రీనివాసరావు పార్టీకే అంకితమై పార్టీ పురోభివృద్ధికి తమదైన పాత్రను పోషించారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా పేరుగాంచిన శ్రీనివాసరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు విధేయునిగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడిన నిజమైన నాయకుడు పొదిలి శ్రీనివాసరావు అని అన్నారు. రానున్న రోజుల్లో శ్రీనివాసరావు రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రధాన కార్యదర్శి కోటా వినయ్, ఎర్రకుంట రవీంద్రబాబు, కటివరపు స్వామి, యాసారపు మహేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ పొదిలి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీనివాస్ 48 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 49వ వసంతులు గడిపెట్టిన సందర్భంగా మా యొక్క మిత్రమండలి తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జీవితంలో మరిన్ని ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆగస్టు 25ని క్యూఆర్ కోడ్ రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్. లార్వా దశలోని దోమలను నియంత్రించే దిశగా గమ్మూచి చేపలను విడుదల చేసిన చైర్పర్సన్ టి రాధిక. అనధికార లేఅవుట్ లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు సవరించిన చట్టం సేవలు వినియోగించుకోండి. కమిషనర్ విఎం లక్ష్మీపతి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.